హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం ఈ వీడియోలో జాక్ ఫ్రూట్తో పాయసం, పనసపండు పాయసం చేద్దాం. అది కూడా కేరళ స్టైల్ అయితే కాదు, మన స్టైల్లోనే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పనసపండు సీజన్ అయిపోయే లోపల మీరు ఒకసారి కన్ఫర్మ్గా ట్రై చేసేసేయండి, ఓకేనా? లేదంటే మిస్ అయిపోతారు. కేరళ స్టైల్ కూడా కావాలి అంటే కమెంట్ చేయండి. సో అది కూడా నాకు కొంచెం కమెంట్స్ వస్తే దాన్ని బట్టి నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడైతే మన స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను. ఫుల్గా చూసేసేయండి. పదండి రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా పనసపండు తీసుకుందాము. బాగా స్వీట్గా ఉండాలి. అవి మాత్రమే మనకి పాయసంకి మంచి టేస్ట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాగా స్వీట్గా ఉండేటటువంటి పనసపండు 1/4 కిలో అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో ఒక 2 పక్కన పెట్టేశాను పీసెస్ కట్ చేసుకోవడానికి. మిగిలినవి ఇప్పుడు మనము మిక్సీకి పట్టించుకుంటాం, ఓకేనా? ఫస్ట్ అయితే వీటి సీడ్స్ని రిమూవ్ చేసేసుకుందాం. వీటి సీడ్స్తో కూడా చాలా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. ఈవెన్ జస్ట్ అలాగా బొగ్గుల్లో కాల్చి తింటుంటే కూడా సీడ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ లైఫ్ టైంలో ఒక్కసారన్నా అలా తింటారు కదా. కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సరే, ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని గీ ఒక 2 టేబుల్ స్పూన్స్, కొంచెం క్యాష్యూస్, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, ఓకేనా? దాని తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుందాం. వన్స్ ఎండు ద్రాక్ష బుడ్డగా వచ్చింది, పనసపండు పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. లేదు అనుకుంటే ఈ ఎండు ద్రాక్ష ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో ఓన్లీ గీలో ఈ ఫ్రూట్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఓకేనా? నేనైతే ఎండు ద్రాక్ష పప్పులతో పాటు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 to 3 minutes అంతే ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. బాగా మనకి ఫ్లేవర్, బాగా స్మెల్ వచ్చేస్తుంది, జాక్ ఫ్రూట్ స్మెల్. అదే కాకుండా ప్రతి ఒక్క పీస్ లైట్గా బుడ్డగా ఫ్లఫీగా అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఇలా మీకు మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ వచ్చింది. గ్యాస్ స్టవ్ మీద నుంచి సపరేట్ చేసేసుకోండి. అదే కడాయిలోకి ఇప్పుడు మిక్సీ పట్టించుకున్నాం కదా జాక్ ఫ్రూట్, పనసపండు పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుని నీళ్ళంతా ఇమిరిపోయి బాగా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అలా గరిటెలో తీసి వేస్తుంటే జారుగా ఉండకుండా కొంచెం థిక్గా పడుతుండాలి, ఓకేనా? ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే నీళ్ళంతా ఇమిరేంత వరకు ఫ్రై చేసుకోండి. జస్ట్ అరౌండ్ ఒక 5 minutes పడుతుంది అంతే. వన్స్ మనకి కన్సిస్టెన్సీ బాగా థిక్గా అయింది, స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకుందాం. అండ్ నేను తీసుకున్న జాక్ ఫ్రూట్ వచ్చేసి బాగా స్వీట్గా ఉంది కాబట్టి జస్ట్ ఒక 1/2 కప్ అయితే తీసుకున్నాను. లేదు మీరు తీసుకున్న ఫ్రూట్ స్వీట్నెస్ తక్కువ ఉంది అంటే 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువగా అలాగా చూసుకొని వేసుకోండి. మనకి పనసపండు స్వీట్గా ఉంది అంటే ఎక్కువ షుగర్ అవసరం లేదు. స్వీట్నెస్ తక్కువ ఉందంటే కొంచెం షుగర్ క్వాంటిటీ అన్నది పెంచుకోవాలి, అంతే. షుగర్ అంతా నీట్గా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. మనకి మ్యాంగో కలర్ ఉంటుంది చూసారా, మామిడిపండు కలర్, ఆ కలర్లోకి వచ్చేస్తుంది మనకు కన్సిస్టెన్సీ. ఆ కలర్కి వచ్చింది మనం పాలు వేసేసుకుందాం, ఓకేనా? పచ్చి పాలు వేసుకుంటా అన్న మీ ఇష్టం, కాంచిన పాలు వేసుకుంటా అన్న మీ ఇష్టం, ఓకే? ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వేసుకొని ఈ ప్యూరీ మొత్తం అందులోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. కాసేపు తర్వాత మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత 2 గ్లాస్ వేసుకుందాం, ఓకేనా? నేను వీడియో స్టార్టింగ్లోనే మీతో ఒక మాట షేర్ చేసుకున్నాను కదా, కేరళ వాళ్ళది మనది కొన్ని మాత్రమే ఐటమ్స్ డిఫరెంట్ ఉంటుందని. మనం ఈ స్టేజ్లో పాలు యూజ్ చేస్తాం కదా, మిల్క్, వాళ్ళు వచ్చేసి కోకోనట్ మిల్క్ యూస్ చేస్తారు, కొబ్బరి పాలని. అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా వాళ్ళు కొంచెం అవి ఇవి చేంజ్ చేస్తారు. కావాలంటే క్లియర్గా ఇంకొక వీడియో కూడా చేస్తాలే, నో ఇష్యూస్. ఇప్పుడైతే ఇది బాగా మరగనిచ్చి మీగడ పట్టేంత వరకు, పైన మీగడ తేలాలి, అంటే హాఫ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, ఓకేనా? ఈ స్టేజ్లో ఫ్రై చేసుకున్నటువంటి పనసపండు, ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్ష ఉన్నాయి కదా, వీటిని వేసేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకున్నారంటే అంతే, మన ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పనసపండు పాయసం రెడీ అయిపోతుంది. మీకు కావాలి అంటే ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకోవచ్చు, ఓకేనా? ఒక 2-3 వేసుకోండి ఇలాచీ అలా తట్టి. లేదు మాకు పనసపండు ఫ్లేవర్ అలాగే కావాలి అనుకునే వాళ్ళు ఇలాచీని స్కిప్ చేసేయచ్చు. ఓకే, మరి ఇంకొక రెసిపీతో కలవనా? మరి బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.